హలో అండి, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో మనం అమ్మవారిని అయితే పూజిస్తాము. మరి ఆ అమ్మవారి ఆశీస్సులు మనకి కావాలి అంటే పూజ అయిన తర్వాత ఈ తోరణం ఖచ్చితంగా కట్టుకోవాలి. మరి తోరణం కట్టుకునే అసలైన పద్ధతి మీకు తెలుసా? నాకు తెలిసిన పద్ధతి విధానం మీకు చూపిస్తున్నాను. ఇట్లాగా మనము ఏదైనా తెల్ల దారంని 9 పోగులను తీసుకొని దానికి మంచిగా పసుపు మొత్తం కూడా రాసేయాలన్నమాట, ఎక్కడ కూడా పొడి లేకుండా. ఆ తర్వాత ఇట్లాగా తమలపాకు ఒక పువ్వును తీసుకొని ఫస్ట్ అయితే మనము ఇక్కడ ఒక ముడిని వేసేయాలి. తోరణం అంటే ఖచ్చితంగా మనకి 9 ముళ్ళు ఉండాలి, మాత్రమే అది మనము చేతికి కట్టుకోవటానికి పూజకి పనికొస్తుంది. ఇదిగోండి, ఫస్ట్ అయితే మనము పువ్వు పెట్టేసి ఒక ముడి వేసాం కాబట్టి ఇంకా మిగతా 4 ఇటు 4 అటు 4 ముళ్ళు వేస్తే సరిపోతుంది. ఇట్లాగా ముళ్ళు వేసేసి వీటన్నిటికీ కూడా మీకు నచ్చితే పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఆ తర్వాత మనము పూజ చేసేటప్పుడు తోరణం మంత్రం కూడా ఉంటుంది. మనము పూజ విధానము బుక్ లో చూసి చదివినప్పుడు కానీ లేదు అంటే మనము ఫోన్ లో విని పూజ చేసుకునేటప్పుడు కానీ మనకి ఖచ్చితంగా ఈ తోరణం పూజ అయితే ఉంటుంది. అప్పుడు మనము ప్రతి ముడి దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఈ తోరణం పూజ అయితే ముగిస్తాము. పూజ అయిన తర్వాత అమ్మవారి ఆశీస్సుల కిందగా మనం ఈ తోరణం అయితే కట్టుకోవాలి. పూజలో 3 తోరణాలు పెట్టుకోవాలండి, ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, అలాగే తాంబూలం పుచ్చుకోవడానికి వచ్చిన ఎవరైనా పెద్ద ముత్తైదుకి ఈ తోరణం అయితే కట్టాలి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి డెఫినెట్ గా షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.